హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎస్ఎస్సి, జీడీ నోటిఫికేషన్‌కి ఎవరైనా అప్లై చేయకపోతే మాత్రం వీలైనంత తొందరగా అప్లై చేసుకోండి. మనకు లాస్ట్ డేస్ వచ్చేసి 31 డిసెంబర్ వరకు ఉంది. మనకి ఇంకా 1 వీక్ గూడా టైం లేదనమాట. సో, ఇంకా డేట్ పెంచుతారు అని జెప్పేసి హోప్ పెట్టుకోకండి. సో, వీలైనంత తొందరగా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే ఒకటికి 2 సార్లు ఆలోచించి ప్రిఫరెన్స్ పెట్టండి. నాకు అప్లై చేసిన తర్వాత చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. అన్న, నేను అప్లికేషన్‌లో ప్రిఫరెన్స్ తప్పు పెట్టాను. నేను పెట్టిన తర్వాత మీ వీడియో చూశాను. సో, నేను సీఐఎస్ఎఫ్ లాస్ట్‌లో పెట్టాను. చేంజ్ చేసుకోవడానికి ఏమైనా చాయిస్ ఉంటదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, అట్లాంటి మిస్టేక్స్ కొత్తగా అప్లై చేసేవాళ్ళు చేయకూడదు అని చెప్పేసి నేనైతే ఆల్రెడీ దీనికి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా పెట్టాలి, ఏ పోస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వీడియో క్లియర్‌గా చేశాను. సో, అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత అయితే పోస్ట్ ప్రిఫరెన్స్ ఏది పెట్టాలి అని చెప్పేసి డిసైడ్ అవ్వండి. ఎందుకంటే మనకు ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు. సో, ప్రతి ఒక్కరైతే కొంచెం ఆలోచించి పెట్టండి. అండ్ దాని తర్వాత మనకి ఎస్ఎస్సి, జీడీకి సంబంధించి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది? మనకు 31 డిసెంబర్‌కి అప్లికేషన్ టైమ్ అయిపోతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ మెన్షన్ చేసినట్లు వెబ్‌సైట్‌లో మెన్షన్ చేసినట్టు ఫిబ్రవరి 20 నుంచి మార్చ్ 12 వరకు అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో, దీంట్లో మనకు డైలీ 3 షిఫ్ట్స్ ఆర్ 4 షిఫ్ట్స్ కండక్ట్ చేస్తారు. సో, ఈ కండక్ట్ చేసిన షిఫ్ట్స్ వైస్ అన్నిటిని మనకు నార్మలైజేషన్ అని చెప్పేసి మళ్ళీ కొన్ని మార్క్స్ మీకు యాడ్ చేయడం జరుగుతుంది. సో, నార్మలైజేషన్‌లో ఎక్కువ మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి అని చెప్పేసి కూడా నేను నార్మలైజేషన్ ఏ విధంగా చేస్తారు, మనం ఏం ఫాలో అవుతే మనకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి, మనము ఏ మిస్టేక్ చేస్తే మనకు మార్క్స్ అనేవి తగ్గుతాయి నార్మలైజేషన్‌లో అని చెప్పేసి నేను క్లియర్‌గా వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఒకసారి మీరైతే చూడండి. అండ్ మనకైతే 20 ఫిబ్రవరి నుంచయితే మనకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతాయి అని జెప్పేసి ఇప్పటికైతే ఉన్నాయి. అండ్ ఈ డేట్స్‌లో కొంచెం ఏమైనా మార్పులు ఉండవచ్చు అని జెప్పేసి అందరూ అనుకుంటున్నారు. దీని గురించి గూడా ఎటువంటి అప్డేట్ వచ్చినా గూడా మన వీడియోలో అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కట్ ఆఫ్ ఎంత ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. సో, సేఫ్ స్కోర్ ఎంత అని జెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి మాట్లాడుకునే ముందు కట్ ఆఫ్‌కి గురించి మాట్లాడుకునే ముందు మీకందరికి ఒక రిక్వెస్ట్ అన్నమాట. సో, ఎవరైతే మన వీడియో చాలామంది చూస్తున్నారు. కాకపోతే మనకి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇక్కడ మీరు చూడండి, నాట్ సబ్స్క్రైబ్డ్ అని చెప్పేసి 95% అంటే 95% మంది మనకు వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. సో, ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదే విధంగా మిగతా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, ఈ రోజులలో ఏందంటే గవర్నమెంట్ జాబ్ కొంచెం ఈజీగా సాధించగలిగే జాబ్ ఏదైనా ఉంది అంటే అది ఎస్ఎస్‌సి, జీడీ. సో, 10థ్ క్వాలిఫికేషన్ తోటి మన ఊర్లో మన ఫ్రెండ్స్ చాలామంది వేరే ఏదో ప్రైవేట్ జాబ్స్ చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ బతుకుతా ఉంటారు. సో, వాళ్ళందరికీ గూడా ఈ నోటిఫికేషన్ గురించి తెలియాలి. సో, అట్లాంటి ప్రతి ఒక్కరికి మన వీడియోస్‌ని షేర్ చేయండి. వాళ్ళు గూడా అప్లై చేసుకునే విధంగా చేయండి. సో, వాళ్ళకి గూడా మంచి లైఫ్ ఇచ్చిన వారవుతారు. సో, ప్రతి ఒక్కరికైతే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ గురించి మాట్లాడినట్లయితే మనకి టోటల్ ఎగ్జామినేషన్ అనేది 160 మార్క్స్‌కి కండక్ట్ చేస్తారు. సో, ఈ 160 మార్క్స్‌లో మనకు నెగెటివ్ మార్కింగ్ గూడా ఉంటది. దీనికి మనకు కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటే కట్ ఆఫ్ అంటే ఎగ్జాక్ట్ అని కట్ ఆఫ్ కాదు. సో, ఇన్ని మార్క్స్ స్కోర్ చేస్తే మనము సేఫ్ సైడ్ ఉండే చాయిస్ ఉంటది. సో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ వాళ్ళు కాదు, ఎస్సీ, దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ వీళ్ళున్నారో వీళ్ళు మాత్రం మనకి 50% అంటే ఒక 80 మార్క్స్ స్కోర్ చేస్తే మీరైతే సేఫ్ సైడ్ ఉండే చాయిస్ ఉంటది. అదేవిధంగా ఎవరైతే ఓబీసీ అండ్ యూఆర్, ఎస్టీ వీళ్ళున్నారో ఎస్టీ, ఓబీసీ, యూఆర్ వాళ్ళున్నారో వీళ్ళైతే ఒక 60% మార్క్స్ 60% అంటే 96 మార్క్స్ కంటే ఎక్కువ స్కోర్ చేస్తే మీరైతే సేఫ్ సైడ్ ఏదో ఒక ఫోర్స్ వచ్చేయడానికి చాయిస్ ఉంటది. లేదన్నా మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టిన సీఐఎస్ఎఫ్ మాత్రమే మాకు గావాలనుకుంటే మాత్రం మీరు మంచి స్కోర్ అయితే సాధించాల్సి ఉంటది. ఇవి సేఫ్ స్కోర్ అనమాట. ఈ స్కోర్స్ మీరు సంపాదిస్తే మీకు ఏదో ఒక జాబ్ అయితే 100% వస్తది. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి నాకు చాలా మంది మెడికల్ అండ్ అదేవిధంగా ఫిజికల్ గురించి మెసేజ్ చేస్తున్నారు. సో, మెడికల్, ఫిజికల్ గురించి ఇప్పుడే మీ డౌట్‌లన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే మనకు జాబ్ వస్తదా? రాదా? అని డిసైడ్ చేసేది 90% సీబీటీ ఎగ్జామ్. సో, మనం సీబీటీ ఎగ్జామ్‌లో ఎంత ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తే మన జాబ్ మన చేతిలో అంత పర్ఫెక్ట్‌గా వచ్చేసినట్టు. సో, మనకు ఫిజికల్, మెడికల్ ఏందంటే మనకు క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్‌లో ఉంటాయి. దానికి సంబంధించి మనము
ఎగ్జామ్‌లో మాక్సిమం స్కోర్ చేసిన తర్వాత ఆలోచిద్దాం. సో, మీకేం డౌట్స్ ఉన్నా గూడా నాకు పెట్టండి. నేను అన్నిటికి క్లారిఫై చేశాను. సో, మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ గూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, అక్కడికెళ్ళి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా గూడా నాకు మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. టెన్షన్ పడకండి. కాకపోతే ఏందంటే ఎగ్జామ్ అయ్యేవరకి ఆ డౌట్స్ అన్నీ పక్కన పెట్టేసి ఎగ్జామ్ పైన ఫోకస్ చేయండి. మాక్సిమం మార్క్స్ ఏ విధంగా స్కోర్ చేస్తారో అదే ఆలోచించండి. మాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.